హలో అందరికీ. నేను ఇప్పుడు మీకు కొన్ని శివుడి స్టోరీస్ చెప్పబోతూ ఉన్నాను. తన భర్తకు జరిగిన అవమానం భరించలేక యజ్ఞకుండలో తనకు తాను అగ్నికి అర్పించుకున్నది ఎవరో మీకు తెలుసా? సతి యొక్క తండ్రి అయిన దక్షుడు ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు. అహంకారం వల్ల అతడు శివుడు తపస్విలా ఉండడం ఇష్టపడక శివుడు మరియు సతిని ఆహ్వానించలేదు. సతి మాత్రం శివుడు అడ్డుకున్నప్పటికీ తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుడిని అందరి ముందు అవమానించాడు. తన భర్తపై జరిగిన అవమానం భరించలేక సతి యజ్ఞకుండలో తనను తాను అగ్నికి అర్పించుకుంది. ఈ వార్త విని శివుడు కోపగించుకున్నాడు. తన జట నుండి వీరభద్రుని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. దక్షుని శిక్షించిన తర్వాత శివుడు అతని క్షమించి మేక తలతో తిరిగి జీవం ఇచ్చాడు. ఈ కథ భక్తి శక్తిని, అహంకారం ప్రమాదాన్ని, అలాగే శివుడి రౌద్రత మరియు కరుణను చూపిస్తుంది. కవచదారుల్లా కైలాస ద్వారాన్ని కాపాడుతున్నది ఎవరో మీకు తెలుసా? కైలాస పర్వతంపై శివుడు పార్వతితో కూర్చొని గణాలు సేవ చేస్తూ ఉన్నారు. గణాలు శివపార్వతులకు పుష్పాలు, సంగీతంతో సేవ చేస్తూ ఉన్నారు. కైలాసానికి వచ్చే ఋషులను ఆట పట్టిస్తూ ఉంటారు గణాలు. ఋషులు కోపంగా శివుని వద్ద ఫిర్యాదు చేస్తుంటారు. శివుడు చిరునవ్వుతో తన గణాల అమాయకత్వాన్ని వివరించారు. గణాలు కవచదారుల్లా కైలాస ద్వారం కాపాడుతూ ఉన్నారు. గణాలు దేవతలతో సరదాగా ఆడుకుంటున్నారు. శివుడు గణాలను ఆశీర్వదించి వారిని రక్షకులుగా నిలబెట్టారు. పార్వతి చిరునవ్వుతో గణాల ఆటపాటలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. కైలాసంలో శివుడు, పార్వతి, గణాలు అందరూ కలిసి ఆనందంగా ఉన్నారు. ఎవరి రక్తం కారగానే ప్రతి చుక్క నుండి కొత్త రాక్షసులు పుట్టేవారు మరియు దానిని ఆపడానికి ఎవరు ఆ రక్తాన్ని తాగేవారో మీకు తెలుసా? అంధకాసురుడు శివుని శక్తి నుండి పుట్టి హిరణ్యాక్షుడు పెంచాడు. తర్వాత అతడు రాక్షసుల రాజయ్యాడు. అంధకుడు శక్తివంతుడుగా పెరిగి పార్వతిని కోరుకున్నాడు. పార్వతిని బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించాడు. శివుడు కోపంతో అంధకుడిపై యుద్ధం చేశాడు. అంధకుడు రక్తం కారగానే ప్రతి చుక్క నుండి కొత్త రాక్షసులు పుట్టేవారు. దీనిని ఆపడానికి కాళీదేవి మరియు గణాలు ఆ రక్తాన్ని తాగారు. చివరికి శివుడు తన త్రిశూలంతో అంధకుణ్ణి గుచ్చి అతనిని ఆశీర్వదించి శివభక్తుడిగా మార్చాడు. జలంధరుడు సముద్ర మథనంలో పుట్టిన శక్తివంతమైన రాక్షసుడు. ఆయనకు విష్ణుమూర్తి వరమిచ్చి శివుని భార్య అయిన పార్వతీదేవిని కూడా తన శక్తితో మోసగించాలని ప్రయత్నించాడు. జలంధరుడి శౌర్యానికి దేవతలంతా భయపడ్డారు. అప్పుడే పార్వతీదేవి శివుడికి ఆ రాక్షసుని దుష్టచర్యల గురించి వివరించారు. శివుడు తన త్రిశూలంతో జలంధరును సంహరించి దేవతలకు విముక్తి ఇచ్చాడు. ఒకప్పుడు శబరి అనే భక్తురాలు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండేది. ఆమెకు భగవంతుని సాక్షాత్కారం కావాలనే కోరిక ఉండేది. ఆమెకు మహర్షులు ఉపదేశం ఇచ్చారు. భగవంతుని భక్తిని సత్యంగా, నిష్కపటంగా కొనసాగిస్తే భగవంతుడు స్వయంగా దర్శనమిస్తాడు. శబరి తన హృదయంలో శివుని నామస్మరణ చేస్తూ పుష్పాలు, ఫలాలు సమర్పిస్తూ భక్తితో సంవత్సరాల తరబడి ఎదురుచూసింది. చివరికి ఆమె భక్తి చూసి కరుణామయుడు భగవంతుడు శివుడు ఆమె ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. ఈ కథలో ముఖ్యాంశం నిజమైన భక్తి, వినయం ఉంటే భగవంతుడు ఎప్పుడు భక్తుని దగ్గరకు వచ్చి దర్శనమిస్తాడు. కార్తికేయుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలకు భయంకరమైన కష్టాలు కలిగించాడు. బ్రహ్మ నుండి వరం పొంది నన్ను ఓడించేది శివపుత్రుడే అన్న గర్వంతో విర్రవీగాడు. కానీ అప్పట్లో శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత కూడా సంతానం లేకపోయారు. దేవతలు కలిసి శివుడి తపస్సు మరియు కామధేను సహాయంతో అగ్నిదేవునికి దివ్య శక్తిని అప్పగించారు. ఆ శక్తిని గంగాదేవి మరియు కృతికలు పోషించారు. ఆ శక్తి నుంచే కార్తికేయుడు జన్మించాడు. తర్వాత ఆయన తారకాసురుణ్ణి సంహరించి దేవతలను రక్షించాడు. శివుడు లింగరూపంలోనే ఎక్కువగా పూజింపబడతాడు. ఎందుకో మీకు తెలుసా? ఒకసారి దేవతలు లోకంలో ఎవరు ప్రధాన దేవుడు అనే సందేహం పెట్టుకున్నారు. అప్పుడు భృగు మహర్షిని పరీక్ష కోసం పంపించారు. మొదట బ్రహ్మను కలిసినా గౌరవం ఇవ్వలేదు. తర్వాత విష్ణువుని కలిసినా ఆయనను పట్టించుకోలేదు. చివరగా శివుని దగ్గరకు వెళ్ళి కూడా గౌరవం చూపకపోవడంతో శివుడు కోపగించుకొని తన త్రిశూలాన్ని ఎత్తాడు. కానీ పార్వతీదేవి అడ్డుకోవడంతో మహర్షి తప్పించుకున్నాడు. అప్పుడు భృగు మహర్షి శివుణ్ణి శపించాడు. నిన్ను మనుషులు పూజించరు, నీవు లింగరూపంలోనే ఆరాధించబడతావు అన్నాడు. అందువల్లే శివుడు లింగరూపంలోనే ఎక్కువగా పూజింపబడుతున్నాడు. భ్రమరాంబాదేవి ఎవరో మీకు తెలుసా? పూర్వకాలంలో శ్రీకాకుళం ప్రాంతంలో భ్రమరాంబ అనే ఆశ్చర్యురాలు భక్తితో శివుడు ఆలయానికి సేవ చేసి రావడం మొదలుపెట్టింది. ఆమె భక్తి, కృషి మరియు నిబద్ధతకు భగవంతుడు ఆకర్షితుడయ్యాడు. అఖండ ధ్యానం మరియు ప్రార్థన ద్వారా ఆమె శివుడి దృష్టిని పొందింది. శివుడు ఆమెకు దర్శనమిచ్చి తన అనుగ్రహాన్ని ప్రకటించారు.
ఈ కథ ద్వారా భక్తి, కృషి మరియు నిబద్ధత శక్తి ఎంత గొప్పదో చూపించబడింది. థ్యాంక్ యూ. నరసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింపజేసింది ఎవరో మీకు తెలుసా? ఒకప్పుడు విష్ణుమూర్తి నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. కానీ ఆ అవతారంలో ఉన్న కోపం శాంతించకపోవడంతో భూలోకం మొత్తం భయాందోళనకు గురైంది. దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి పరిష్కారం అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడైన మహాదేవుడిని ప్రార్థించాడు. భగవంతుడు శివుడు శరభేశ్వరుడు అనే రూపంలో అవతరించి నరసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింపజేశాడు. ఈ సంఘటనలో శివుడు పరమశాంతి స్వరూపమని, విష్ణువు ఉగ్రరూపం కూడా ఆయనకే లొంగిపోతుందని తెలుస్తుంది. చివరగా నరసింహుడు శాంతించి తన సహజ స్థితి పొందాడు. హిమాలయాలలోకి సౌగంధిక పుష్పం కోసం వెళ్లి పరమశివుడిని కలుసుకున్నది ఎవరో మీకు తెలుసా? మహాభారతంలో ఒక సమయంలో భీముడు హిమాలయాలలో ఒక ప్రత్యేక పుష్పం కోసం వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడిని కలుసుకున్నాడు. భీముడు అతనితో తగవుకు దిగాడు. ఆ తగవులో భీముడి అహంకారం బయటపడింది. ఆ వృద్ధుడు వాస్తవానికి శివుడే. భీముడి శక్తిని పరీక్షించి చివరికి అతన్ని ఆశీర్వదించాడు. ఈ సంఘటనలో శివుడు భీముడికి దివ్యమైన శౌర్యాన్ని ప్రసాదించి శివుడు తన అనుగ్రహాన్ని చూపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.